UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు, ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. నా ఈ జర్నీ స్టార్ట్ అయ్యి 3 years అవుతుందండి. 2022లో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ సెప్టెంబర్లో మిస్సెస్ ఇండియా తెలంగాణ దాంట్లో స్టార్ట్ అయింది. దానికి రిజిస్టర్ చేసుకున్నాను. 2023 సెప్టెంబర్లో మిస్సెస్ ఇండియా తెలంగాణ రన్నర్-అప్గా నిలిచాను. తర్వాత వచ్చేసి మిస్సెస్ ఇండియా 2024 మార్చ్లో ఢిల్లీలో జరిగింది. అక్కడ ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉంటే నేను తెలంగాణ నుంచి మిస్సెస్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. అక్కడ ఐ కుడ్ విన్ ద క్రౌన్, మిస్సెస్ ఇండియా క్రౌన్ విన్ అయ్యాను. నెక్స్ట్ నాది ఈ జర్నీ వచ్చేసి 3rd క్రౌన్ విన్ అవ్వడానికని మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్లో రిజిస్టర్ చేసుకోవడం అయింది. 3rd క్రౌన్ విన్ అవుదామని వెళ్ళి 3 crowns తెచ్చుకోవడం జరిగింది. లైక్ 3 crowns విన్ అయ్యాను ఏషియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన. నా గురించి చెప్పాలంటే నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉండేది ర్యాంప్ వాక్ చేయాలి అనేది. బట్ ఇంత దూరం వెళ్తానని నాకు కూడా అనిపించలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ నా వెనకాల సపోర్ట్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ నా సపోర్ట్ అండి. మా హస్బెండ్, పిల్లలు అందరూ సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నేను వచ్చేసి బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్. మాది ఐటీ కంపెనీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ప్యాషన్లో ఒక పార్ట్ అనమాట. సో ఇలా వెళ్తూ ఉంది. నేను 3rd క్రౌన్ తెచ్చుకోవడానికి వెళ్ళాను, 3 crowns తెచ్చుకొని వచ్చాను. మిస్సెస్ ఎలిగెన్స్, మిస్సెస్ పాపులారిటీ అండ్ మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్ రన్నర్-అప్ అండి. ఐ కుడ్ గెట్ 3 crowns టు ఆర్ ఇండియా. ఇది 7 days ప్రోగ్రామ్ ఉండింది. 7 days కూడా ఫైనల్సే. ఈచ్ అండ్ ఎవ్రీ డే కౌంట్స్ అనమాట. అక్కడ మనం ఎలా పర్ఫామ్ చేస్తామో అన్నీ కౌంట్ అవుతుంది. లాస్ట్ డే వచ్చేసి మన 19th November వాజ్ ద ఫైనల్ డే అనమాట. అక్కడ మాకు మళ్ళీ ఆన్ ది స్టేజ్ వీ హ్యాడ్ 3 rounds: నేషనల్ కాస్ట్యూమ్, స్పోర్ట్స్ వేర్ అండ్ ఈవినింగ్ గౌన్. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్స్, ట్రెడిషన్స్ అన్నీ షోకేస్ చేస్తారు డిఫరెంట్ కంట్రీస్. సో నేను ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తూ ఐ కుడ్ గివ్ మై బెస్ట్ విత్ మై కాస్ట్యూమ్. నేను తీసుకున్న కాస్ట్యూమ్ ఏంటంటే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్, ట్రై కలర్ ఫ్లాగ్ కలర్స్ తీసుకున్నాను. అలాగే నా డ్రెస్ మీద మన నేషనల్ ఫ్లవర్ని సింబలైజ్ చేస్తూ లోటస్, నేషనల్ యానిమల్ టైగర్ అండ్ నేషనల్ బర్డ్ పీకాక్, ఈ 3 రిప్రజెంట్ చేస్తూ నేను నా డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక హెడ్ గేర్ కూడా చేసుకున్నాను విత్ పీకాక్ ఫెదర్స్, యాజ్ యూ ఆల్ కెన్ సీ. తర్వాత అందరూ డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళ కల్చర్స్, ట్రెడిషన్స్ తగ్గట్టుగా వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు షోకేస్ చేసుకోవాలి. దెన్ స్పోర్ట్స్ వేర్ ఉంటుంది. తర్వాత ఫైనల్ రౌండ్ అనమాట, గౌన్ రౌండ్, ఈవినింగ్ గౌన్. సో తర్వాత దే అనౌన్స్డ్. అండ్ ఈ 7 days ఆఫ్ జర్నీలో ఎప్పుడైతే నన్ను మిస్సెస్ ఇండియా అని పిలుస్తూ ఉంటే ఇట్ వాజ్ జస్ట్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఓ ఐఎమ్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను అని చాలా గర్వంగా ఉండింది. ఆల్ హ్యాపెండ్. సో 7 days అలా అయిపోయింది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. చాలా I could get the crown to our India. It's a proud moment for me. Yeah. You said before marriage it can be a model,
After marriage, we are role models. We are not models, we are role models. So with that inspiration, I wanted to help society and like doing some activities for the weavers. We help weavers and we do some charity activities for the school children. So using this platform, I wanted to make it more happening with all my friends and all contribution anamata. I wanted to help the needy for their studies, especially children for their studies. And we had several cancer awareness walks also after the pageant. So as I said, we are role model. We wanted to stand as a role model. Right now, I wanted to do it in my pace. Maybe I would like to do it in a global way as well. But if the opportunity comes, I'm ready to go. My motto from the beginning was, women are nowhere less than men. If a woman thinks to do something, she can prove herself, she can do. Nothing can stop. A day round where we had to showcase ourselves. We have to say something about ourselves and how we wanted to help the society and improve our cultures. See, destiny decides అండి. What all I could give, I gave. ఇప్పుడు మిస్సెస్ ఎలిగెన్స్ అని ఇచ్చారు, వాళ్ళు ఒక్కరోజు చూసి ఇవ్వలేదు. ఆల్ 7 days హౌ వీ బిహేవ్. ఎలిగెన్స్ అనేది జస్ట్ డ్రెస్సింగ్లో రాదు, ఇట్ ఈస్ అవర్ ఇన్నర్ బిహేవియర్. సో ఐ కుడ్ గెట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో పాపులారిటీ, యాజ్ యూ ఆల్ నో, వీ హ్యావ్ ఓటింగ్ ఆల్సో. ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. అంటే నాట్ ఓన్లీ దట్ alone అనుకోండి, బట్ ఓటింగ్ వాజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. సెకండ్ రన్నర్ అప్ అంటారా, ఐ గేవ్ మై 100% అండ్ ఇట్ ఈస్ అప్ టు ద డెస్టినీ అనమాట, జడ్జెస్ అండ్ ద గాడ్. సో బట్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. Who was the first runner-up, from which country? ఇట్ వాస్ ఫ్రమ్ కొరియా. షీఈస్ ఫ్రమ్ వియత్నాం. అది మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పాపులర్ అన్నట్టు. ఇట్ వాస్ వెరీ నైస్ యాక్చువల్లీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.